చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై జనం స్పందన ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెల్లిపోయిన గోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు బొచ్చే చౌదరి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు బొచ్చే చౌదరి ఇచ్చిన హామీలు. వేమగిరి సామర్లకోట కాలువపై బొబ్బిలి బ్రిడ్జిను నిర్మిస్తాను అంటూ చెప్పారు. అలాగే ఆవ భూముల ముంపు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. కడియంలో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే కడియంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కడియంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామంటూ రైతులకు కూడా హామీ ఇచ్చారు. ఇక నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో రోడ్లు చాలా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుంతలమయంగా కనిపిస్తూ ఉన్నాయి. వర్షం పడితే బురద నిండిపోయి డ్రైనేజీలు రోడ్లపైకి పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. శాటిలైట్ సిటీలో తాగునీరు, స్ట్రీట్ లైట్ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు తాగునీరు ఫ్లోరైడ్తో కలుషితం అవుతుంది. దీంతో జనానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వాటర్ ప్లాంట్ల నుంచి మాత్రమే జనాలు నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. బొమ్మూరులో కొత్త సైన్స్ సెంటర్ని ప్రారంభించడం ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. అలాగే కడియం జేగురుపాడు కెనాల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కడియంలో 33/11 kV సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేశారు. ఇక కరెంటు లో వోల్టేజ్ సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా. అలాగే రాజమండ్రి మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు బుచ్చే చౌదరి. 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే బుచ్చే చౌదరికి పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల రిపేర్లు, వీటిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వరుసగా బొచ్చే చౌదరి గెలుస్తున్నప్పటికీ పెద్దగా సమస్యల పరిష్కారానికి చొరవను తీసుకోలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కడియం అయితే సమస్యల వలయంగా కనిపిస్తోందని కడియం ప్రజలు చెప్తున్నారు. ఇవి ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 14.6% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెబుతూ ఉంటే, బాగా లేదు అని 17.1% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. ఓవరాల్గా 29% మంది ప్రజల్లో ఎమ్మెల్యే పట్ల కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 71% మంది ప్రజల్లో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19.5% మంది జనం చెప్పారు. బాగుంది అని 36.6% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 24.4% మంది జనం చెప్పారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.3%గా కనిపిస్తుంది. అంటే దగ్గరగా 19% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 81% మంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు పై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పాలనకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 36.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 31.7% మంది జనం చెబుతున్నారు.
బాగా లేదు అని 12.2% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే మొత్తానికి 24% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 76% మంది మాత్రం ఓవరాల్గా ప్రభుత్వ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది అంటున్నారు. బాగుంది అని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 31.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు వేసిన మార్క్స్ ఏంటో చూడండి. చాలా బాగుంది అని 2.4% మంది అన్నారు. బాగుంది అని 24.4% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 56.1% మంది జనం అన్నారు. బాగా లేదు అని 12.2% మంది జనం చెబితే అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 4.9%గా ఉంది. అంటే దగ్గరగా 17% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 83% మంది పవన్ కళ్యాణ్ పనితీరు బాగుంది అని చెబుతూ ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 26.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 48.8% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 7.3% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య మరో 7.3%గా కనిపిస్తుంది. అంటే 14 నుంచి 15% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 85 నుంచి 86% మంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు లోకేష్ పనితీరు బాగుంది అని చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 53.7% మంది ప్రజలు నమ్ముతున్నారు. కావు అని 19.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 17.1% మంది జనం అంటున్నారు. తెలియదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 58.5% మంది జనం చెప్తుంటే కాదు అని 19.5% మంది జనం అనుకుంటూ ఉన్నారు. కావచ్చు అని 7.3% మంది జనం చెప్తుంటే తెలియదు అని 14.6% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగితే పెరిగాయి అని 31.7% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 43.9% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 24.4% మంది జనం అంటున్నారు. తెలియదు అని ఈ నియోజకవర్గంలో ఎవరూ చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 24.4% మంది జనం చెప్పారు. రాదు అని 43.9% మంది జనం అన్నారు. రావచ్చు అని 26.8% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 4.9%గా ఉంది. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 14.6% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 56.1% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 29.3%గా కనిపిస్తుంది. ఇవి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గంలో సర్వే ఎలా ఉందో ఆ రిపోర్ట్ను మీ ముందుంచుతాను. ఇప్పుడు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే ఎలా ఉందో చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ నుంచి పరిటాల సునీత పోటీ చేశారు. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సునీత 23,329 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటూ ఉన్నారు?